చెప్పేటప్పుడు చింపిరి జుట్టేసుకుని ఆడ కూర్చుండింది అనే దాన్ని కట్ చేసి ఇవి నాగబాబు గారు మొత్తం అందరికి ట్రెండింగ్ అందరికి పోయాయి అవన్నీ చూసి ఆమె నాతో ప్రతిరోజు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నా అమ్మ ఇది అంటే అన్నయ్య నీకు ఎవరు గొడవ పెట్టారో ఆ రోజు రాత్రే నాకు ఇవన్నీ కట్ చేసి పెట్టారు దీనివల్ల ఏం కాదు వాళ్ళ ప్రయత్నం ఫలించదు ఓకే మనం అని చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఈడ నలగర్లో నాగేంద్ర నారుణ అంటే కాదు మేము అన్న చెల్లెల్లో నా దళితుల మీద నాకు ఎంత ప్రేమ ఉందో నా జిల్లాలో ఉన్నటువంటి నేను తయారు చేసినటువంటి జనసేన దళిత లీడర్లు 10 నియోజకవర్గాల్లో ఏ విషయమైనా రేపు పొద్దునే నువ్వు ఒక చిన్న పోస్ట్ పెడితే నీకు ఆన్సర్ ఇచ్చేది వాళ్ళే, నా వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. రెండోది ఇంకేం చెప్పారు, యనమల భాస్కర్ ఎవరండి సార్? పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన మన సారు. నేనేం అడుగుతున్నానంటే ఒక టికెట్కు అది దళితులు కానీ ఎవరైనా కానీ ఎంతమంది పోటీ పడతారు సార్? 10 మంది పోటీ పడతారు. అతని ఆయన లక్ష్మణరావు చెప్పండి ఒక మాట, ఎందుకంటే వాళ్ళ బట్టి ట్రై చేసుకుంటారు. టికెట్ ఒక్కరికే వస్తుంది. నేను రాలా మధ్యలో నేను హ్యాపీగా విన్నా. ఎస్ ఇంత గొప్ప అంటే ఇది పాలకోటయ్య సార్ లాంటి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఒక టికెట్ను సెకండ్లలో కనుసన్నల్లో మార్చుకొని వచ్చినావు అంటే నా హోదా పెంచినట్టే, తగ్గించినట్టు కాదు. పార్టీలో ఇచ్చిన టికెట్ను 2 సెకండ్లో మార్చుకొని వచ్చి నేను ఓకే ఎస్ ఐ ఫీల్ ప్రౌడ్ అంటే పార్టీలో నేను చెప్తే టికెట్ మారుస్తున్నారు నేను చేశానండి. అది కాదు, వినండి. యనమల్ భాస్కర్ అనే వ్యక్తి ఏ రోజైనా ఇక్కడ జనసేనకు పనిచేసినాడా? 2014లో పార్టీ పుట్టింది. ఈసీఎస్ లో నేను సింహము ఆడ పులి అంటే ఎవరికి తెలుసండి? నియోజకవర్గంలో ప్రజలకు తెలుసున్నారు. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడి నుంచి లాబింగ్ చేసుకొని పోయి టికెట్ తెచ్చుకున్నావు. రెండోది నన్ను నాకు చెప్పనియండి సార్, నాకు పర్సనల్ అలిగేషన్స్ కాబట్టి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను. మేమేం చేసాం, 2014 నుంచి తన్నులు తిన్నాం. దాదాపు 33 సార్లు అరెస్టు, 13 కేసులు పెట్టించుకొని ఇక్కడ ఉంటే ఇంతమంది 5 మండలాల్లో మీ పార్టీకి మీరు టికెట్ ఇస్తే ఎట్లా అని చెప్పి ఆయనకి ఇస్తే సరే